ఒక రకమైనటువంటి బాధ, మరొక రకంగా ఎటువంటి కర్తవ్యాన్ని రూపొందించుకోవాలనేటువంటి ఒక చౌరస్తా, తెలంగాణ సాధించేటువంటి చౌరస్తాన్ని పొందాలనుకుంటే కర్తవ్యం నిర్వర్తించవలసినటువంటి చౌరస్తా అని చెప్పి నాకు అనిపిస్తున్నది. 2004 ఎన్నికలకు పూర్వం 2001 టీఆర్ఎస్ ప్రారంభమై ఈ చంద్రశేఖరరావు మొత్తం ఎన్నికల వైపు తీసుకుపోతున్నాడు. గతంలో కూడా జనసభ చేసిన ఉద్యమం, మహాసభ చేసినది, ఐక్యవేత్త చేసినది, ఇంకా అనేక మంది తెలంగాణ వాళ్ళు చేసినది సొమ్ము చేసుకుంటుందని చెప్పి తలనెత్తి బాధకున్నటువంటి వాళ్ళు 2004 పూర్వం అదే మాట్లాడారు. 2004 తర్వాత రాష్ట్ర క్యాబినెట్ నుంచి రావాలి, తర్వాత సెంట్రల్ క్యాబినెట్ నుంచి రావాలి, వాళ్ళు ఉద్యమంలో భాగం కావాలని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిన అందరం పొద్దున్న లేస్తే మనకు 9 దాకా అదే పాట, పొద్దున్న లేస్తే అదే కార్యక్రమం. 9 అయిపోయింది, 9 నుంచి 14 వచ్చింది. 14 దాకా ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించామని చెప్పినాం. దీనికి అత్యంత ఉద్యమం జరిగింది, ఎన్ని స్ట్రీమ్లు నడిచింది, ఎత్తుగడలు ఏం వేసినాం, ఎక్కడ దెబ్బతిన్నాం, ఎక్కడ ముందుకు పోయినాం, ఎన్ని నష్టాలు అందరికి తెలిసిన విషయం. మళ్ళీ 14 వచ్చింది, 14 ముందర మనకు అదే సమస్య వచ్చింది. మళ్ళీ 4లో ఏమొచ్చిందో, 9లో ఏమొచ్చిందో, 14లో అదే వచ్చింది. ఇది 14తో పోయేది కాదు, 19కి వస్తుంది, 23 కూడా వస్తుంది మళ్ళా. కాబట్టి దీనికి చెక్ పాయింట్ పెట్టడం ఎక్కడనేది ఇప్పుడు మనం అవుతున్నటువంటి ప్రశ్న. అసలు తెలంగాణ ఉద్యమము ఎందుకు ఇంత సుదీర్ఘ పోరాటం నడవలసిన పరిస్థితి ఉన్నది? నిజంగా మనం పెడుతున్నటువంటి డిమాండే దీనికి, ఆ డిమాండ్ ఉండే స్వభావమే సుదీర్ఘకాలం నడిచే పోరాట స్వభావమా, లేక దీన్ని పాలక వర్గాలు లేదా దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నటువంటి వర్గాలు దీన్ని లాగుతున్నాయనేటువంటిది ఇవాళ ఒక్కటి తెలుసుకోగలిగితే దీనికి మనకు ఎండింగ్ దొరుకుతుంది. ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి అభిప్రాయం అయితే అసలు దీనికి సుదీర్ఘ కాలం అవసరం లేదు, దీనికి ఎన్నికల ప్రక్రియతో ఉన్నటువంటి కూడా సంబంధం లేదు. ఎందుకంటే చాలా మందికి వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఎన్నిక మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్రహాలు చుట్టూ భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా ఈ ఆంధ్ర రాజకీయ పార్టీ చుట్టూ తెలంగాణ ఉన్నటువంటి దళాలు, తెలంగాణ ఉద్యమ పార్టీ పేరుతో ఉన్నటువంటి టీఆర్ఎస్ చుట్టూ ఉద్యమ శ్రేణులు నమ్మకము అనివార్యమైన గత్యంతర లేఖనం, ఇంకో బాహ్మరెడ్డి లేఖనం తిరుగుతూ ఉన్నాయి కదా. ఈ తిరుగుతున్నటువంటి వేళ మనం ఒక స్పష్టంగా మనం విభజన రేఖ తీసుకొని మనం ఒక లైన్ తీసుకొని కదలకపోతే మళ్ళీ 2014 కాదు, 19, 23, 29 ఇంకా వాళ్ళ మనవలను కూడా చూస్తాం మన నాయకులు. నేను అనుకునేది ఏంటంటే తెలంగాణ ప్రజాప్రతినిధిగా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇలా ఒకరికో ఇద్దరికో లేదా కొంతమందికో ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయము లేకపోతే గౌరవం నమ్మకం లేక ఈ ప్రతిపాదన పెడుతున్నటువంటి కాదు. ఈ ప్రతిపాదన వాళ్ళు అమలు చేస్తామనేటువంటిది కూడా కాదు. దీన్ని ఎందుకు ఆలోచించకూడదు? మనం రాజ్యాంగ పరంగా మనకు ఉన్నటువంటి హక్కులు, ఓటు వేసుకునే హక్కు ఉంది, ఓటును వ్యతిరేకించే హక్కు ఉంది, ఓటు దూరం ఉండేటువంటి హక్కులు ఉన్నప్పుడు అదే రాజ్యాంగం ప్రకారంగా మనం ఉన్నటువంటి వాటిని మనం ఉపయోగించుకుంటున్నామని చెప్పి ఇంతకాలం ఎన్నికలలో మనం ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసినప్పుడు, ఉద్యమం ద్వారా తెలియజేసినప్పుడు అనివార్యమైన పరిస్థితి మన కాలం ఉన్నది వచ్చినది. అలా ఇప్పుడు కనుక ఎన్నికలలో ఎవడు పోదు బిడ్డ తెలంగాణ వచ్చినాక ఎన్నికలు వద్దు అంటే ఎట్లుంటది? మళ్ళా 2014 ఎన్నికల పోతే ఎట్లుంటుంది అనేటువంటిది ఇలా సాధారణ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు భేదాలుగా మనం జవాబు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ 2014 ఎన్నికలకు పోయినాం అనుకోండి, ఏం జరగబోతుంది తర్వాత? ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ కనుక మనం చెప్పి పెట్టకపోతే అందరూ కలిసి ఎన్నికల ప్రాబ్లం పట్టుకపోతాం. మేధావులు ఉద్యమకారులను ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పోస్టర్లు రిలీజ్ చేసుకుంటారు, మేధావులు మౌనం వహిస్తారు, అటు ఇటు ఊగిసలాడేటోళ్ళు ఇక ఏదైనా తెలంగాణ వాదన లేదని చెప్పి వాటి క్యాంపెయిన్ల కార్యకర్తలు మాత్రం పోలింగ్ ఏజెంట్లు అవుతారు. పోయి అట్లనే వస్తుందా అంటే గతంలో 2 సందర్భాల్లో ఏమైతే రాలేదు, మొత్తం చరిత్ర దగ్గర 10 ఎన్నికలు ఏం జరగలేదు, రేపు కూడా అదే జరగదనేటువంటిది వాస్తవం. కనుక స్పష్టమైనటువంటి ఒక నినాదం తీసుకొని ఎంతమంది వచ్చినా సరే, ఎన్ని సంఘాలు కలిసి వచ్చినా సరే, ఒక దిశానిర్దేశం తీసుకునేందుకు కావలసినటువంటి చర్చ ఆ డైరెక్షన్ లోపల సాగాలని చెప్పి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు మాట్లాడడం కోసం వస్తారా, పాడటం కోసం వస్తారా, రాయగలుగుతారా, లేదా సభలలో ఉపన్యాసాలకు వస్తారా, ఉద్యమం లోపల నాయకత్వం వహించడానికి ముందుకు వస్తారనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి కూడా మనం చర్చించుకొని మనం ఒక కార్యక్రమం ఇక్కడ రూపొందించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అయితే మన యొక్క వాయిస్ ఒక అనివార్యత ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి మరొక ప్రత్యామ్నాయం లేదు, ఎన్నికలు కూడా తప్ప అనేటువంటి పాలక వర్గాల భావన ఏదైతున్నదో, అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా చేస్తున్నటువంటి మోసం ఏదైతున్నదో ఆ మోసాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. దాన్ని ఎండగట్టడానికి ఎటువంటి శిక్షణ పడద్దు. ఇవాళ కనుక మనం మౌనం వహించినా లేదా న్యూట్రల్ గా తటస్థంగా ఉంటున్నామని ఉన్నా కూడా భవిష్యత్తులో ఉద్యమం కోలుకోలు దెబ్బతింటది, ఇప్పటికే దెబ్బతిన్నది.
ఒకవేళ మనకు కాల్పులయో తీవ్రమైనటువంటి హింసారూపం ఉద్యమం తీసుకున్నా కూడా మా ఆటలు 400-300 మంది చచ్చిపోదేమో కానీ ఇప్పటికి 1000 మంది చచ్చిపోయారు. ఇక ఈ ఉద్యమంలో అహింస అనేటువంటి మాట కూడా అర్థమైనటువంటి కూడా పోయింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా మనం ఏం చేయగలుగుతాం? ఈ ఎన్నికల తతంగం పేరుతోటి తెలంగాణ ఉద్యమాన్ని తాకట్లు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఏమైనా పిలుపు ఇవ్వగలుగుతాం అనేటువంటిది ఇవాళ డిస్కషన్ పాయింట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజాప్రతినిధిగా ఇవ్వగలుగుతాం అనేటువంటి భరోసా ఉన్నది, ఇవ్వగలుగుతున్నటువంటి నమ్మకం ఉన్నది. కానీ ఒక్కరికి ఇవ్వడం కాదు, అనేక సమూహాలు కలిసి ఇవ్వడం వల్ల దానికి న్యాయం జరుగుతున్నటువంటి భావనతోటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని లోపల మా అవగాహన పొరపాట్లు మీకు అనిపించినా చర్చిద్దాం, మీ అవగాహన పొరపాట్లు ఉన్నా లేకపోతే ఇంకేమైనా విస్తరించవలసినటువంటి విషయాలు ఉన్నా అన్ని విషయాలు కలబోసుకొని ఒక సమగ్ర రూపం తీసుకొని గతం లోపల జరిగినటువంటి ద్రోహాన్ని జరగకుండా కనీసం మాట మాత్రంగానే చెప్తాం. ఒకవేళ మన అభిప్రాయాలు సరైనటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి 100% విశ్వాసం ప్రజాప్రతినిధున్నది. ప్రజలు మొత్తం కూడా ఎన్నికల రాజకీయాలు చీరదించుకుంటున్నారు. ఇంకా ఎన్నిసార్లు ఈ తెలంగాణ కోసం మళ్ళా ఏ అపవిత్రమైనటువంటి కూటమి ఏర్పడుతుందో, ఏం జరగబోతుందో తెలంగాణకు అర్థం కావట్లేదని ఒక తీవ్రమైనటువంటి కసితో ఉన్నారు. ఆ కసికి వాళ్ళ ఆవేదనకు వాళ్ళ ఆలోచనలకు ఒక నిర్మాణ రూపం ఇచ్చి ఉద్యమంలో కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మనం తీసుకుపోయేటువంటి కార్యక్రమం అత్యంత ప్రాధాన్యత కలిగినది. కాబట్టి ఇందులో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి నాయకత్వం కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు లోతుగా ఆలోచించేందుకు చాలా మందితో పర్సనల్ కూడా చర్చించడం, మేము వాళ్ళ అభిప్రాయాలు ఇది సాధ్యమైందా అనేటువంటి చర్చకు వచ్చింది. ప్రజల్లోకి వెళ్దాం, చర్చ పెడదాము, చర్చ పెట్టిన తర్వాతనే అవసరమైతే సమగ్ర రూపం ఇద్దాం, దీనికి ఒక కార్యక్రమం ఇద్దాము. అప్పటి వరకు అయితే చర్చకైనా సరే మనం గ్రామాల్లోకి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం కావాలనేటువంటిది చివరి ఆప్షన్గా తెలంగాణ ప్రజలను కోరుతూ ఈ చర్చను అధ్యక్షుల వారు నడిపిస్తారు. ఇంకా సమావేశానికి పిలిచినటువంటి అనేక మంది రావాల్సి ఉన్నది కనుక మధ్యాహ్నం 2 గంటల టైం లోపల లంచ్ ఉంటుంది. ఈ దృష్టిలో పెట్టుకుని భక్తులందరూ మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.